Fisherman ventured into the sea for fishing. After reaching the age of 40, his eyesight is badly affected due to constant wind speed of salty water and ultraviolet rays. సుదూర తీర ప్రాంతం ఏపీకి ప్రకృతి ప్రసాదించిన వరం. దేశంలోనే అత్యంత విలువైన మత్స్య సంపదకు ఏపీ ఆలవాలం. రాష్ట్రంలో లక్షలాది మంది మత్స్యకారులు చేపల వేట తమ వృత్తిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి మత్స్యకారుల సంక్షేమం, భద్రత కోసం పార్లమెంటులో ఆనాడే గళమెత్తారు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి. 2011 జూలై 8వ తేదీన ఆమె పార్లమెంటులో మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట కారణంగా 45 ఏళ్లకే మత్స్యకారులు పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. 50 ఏళ్లకే మత్స్యకారులకు పింఛన్లు ఇవ్వాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. I request the government to include the fishermen who are aged 50 who are partially blind under the social security scheme on the line of pensions to physically challenged pensions. So fishermen who are 45% blind may be given relaxation in the rules in order to become eligibility for pension social security program. I request the government through you, sir, of India to evolve a national policy towards fishermen who are partially blind, sir. అంతేకాకుండా బోట్లకు డీజిల్ పై సబ్సిడీ ఇవ్వాలని, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థతో పాటు మత్స్యకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆమె కేంద్రాన్ని కోరారు. భోగాపురం వద్ద చేపల జెట్టీని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాది నుండి మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలు చేసింది. డీజిల్పై ఇచ్చే సబ్సిడీని 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచింది. ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే బీమాను 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పాటునిచ్చేలా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. భోగాపురం, చింతపల్లి గ్రామంలో 23 కోట్ల రూపాయలతో ఫ్లోటింగ్ జెట్టి నిర్మిస్తోంది. ఇవన్నీ కూడా మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పాటు అందించనున్నాయి. మళ్లీ విశాఖ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన గళాన్ని వినిపించేందుకు మనందరి ఆశీర్వాదం కోరుతున్నారు మన విశాఖ ఆడపడుచు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి.